కొంతమందికి ఈ 4 ఉండవు, కానీ విపరీతమైన డబ్బు పిచ్చి ఉంటుంది. డబ్బు 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 డబ్బు. ఆ డబ్బు కోసం దేనికైనా దిగజారుతారు. ఆ డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడిగడతారు. ఆ డబ్బు కోసం తమ దేహాన్ని అప్పచెప్పుకోవటానికి కూడా ఇష్టపడతారు. ఈ దేహంతో ఎంత నీచమైన పని చేయటానికైనా ఇష్టపడతారు ఆ డబ్బు కోసం. వాళ్ళకి డబ్బు కావాలి, ధనాపేక్ష. ఇక్కడ ఏం చెప్పాడో తెలుసా? బొమ్మలకు పూజించడం, బొమ్మలకి మొక్కటం విగ్రహారాధన అని మనకు తెలుసు. కానీ మన అంతరంగంలో డబ్బు పిచ్చి కలిగి ఉండటం కూడా విగ్రహారాధన అని చాలా మందికి తెలియదు. విపరీతమైన ధనాపేక్ష కూడా ఒక రకంగా విగ్రహాన్ని ఆరాధించటమే. ఎందుకంటే వాడు దేవుణ్ణి దేవుడిగా గుర్తించలేదు, కానీ ధనమునే దేవుడిగా గుర్తించి వాడు దేవుణ్ణి పక్కన పెట్టి, ఆమె దేవుణ్ణి పక్కన పెట్టి సిరిని ప్రేమించారు గనుక వారు సహా విగ్రహారాధికులైనట్టే. మన దైనందిన జీవితంలో బ్రతకడానికి డబ్బు అవసరం, కానీ డబ్బే జీవితం కాదు. దేవుడు మన జీవితమై ఉండాలి. ఎవరు కేంద్రమై ఉండాలి? మన జీవితంలో దేవుడు కేంద్రమై ఉండాలి.